వర్ధిల్లాలి గొర్రెల మేకల ఐక్యత, న్యాయం చేయాలి గొర్రె మేకలకు, వెంటనే సప్లై చేయాలి నట్టల మందు, గొర్రెల మేకలకు తక్షణమే అని నోరుంటే మొత్తుకునేటిగా వచ్చి మూగజీవాలు గొల్ల కుర్మలంతా కలిసి ఏకంగా గాంధీ భవన్కు గొర్రెలను మేకలను తోలుకొని వచ్చిండ్రు. దీంతోని గాంధీ భవన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పార్షాన్ అయినరట. ఒరక్కో గొర్రెలు మేకలు ధర్నా చేసుడేంద్రో అని ఇచ్చంతరంగా చూసిండ్రట. ఎందుకు ఇట్లా చేస్తున్నారే అన్నా అనంటే, ఎన్నికల ముందు మాకు సంపూర్ణంగా గొర్రెల పంపిణీ చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు మాకు గొర్రె కాదు కదా, చిన్న పిల్ల కూడా దిక్కులేదు. అందుకే గాంధీ భవన్కు గొర్రెలతో వచ్చినామని అంటుర్రు. ఇట్లా గొర్రెలను తోలుకొని వచ్చిన వాళ్ళు ఏకంగా గాంధీ భవన్లకే పోయేందుకు గదిలిండ్రు. కానీ పోలీసులు ఆపుడుతోనే అక్కడనే కూర్చొని లొల్లి చేసిండ్రు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లున్నదో చెప్పిండు. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులైంది, మీ సంగతి ఏంటని గొల్ల కుర్మోళ్ళంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రిపదం సంగతి ఏంటని అడిగిదట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉన్నది. ఇదే ముచ్చట మీద దూదిమెట్ల బాలరాజు యాదవ్ అనే బీఆర్ఎస్ లీడర్ మాట్లాడుకుంటా ఏమన్నాడు ఈనుండ్రి. సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, ప్రజా పరిపాలన ఎవరైనా ఏం మాట్లాడచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని, మాకు నటల మందు ఇవ్వాలని, మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలు కూడా అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఏం చేయాలి? మనుషులే కాదు, ఆఖరికి గొర్రెలను మేకలను కూడా అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇదేనా ప్రజాపాలన అన్నట్టు అడుగుతున్నాడు. మరి అరెస్ట్ చేసిన గొర్రెలు మేకలను ఏ జైల్లో వేస్తారో, వాటికి ఏం పెట్టి చేస్తారో, పోలీస్ రిమాండ్లు ఉంచుతారో, ఏం చేస్తారో తెలియదు. కానీ పోలీసులను చూస్తే మస్తు భయపడుతున్నాయి అట గొర్రెలు మేకలు. ఏందో ఏమో పోన్రి ఆ మూగజీవాల పరిస్థితి. జర సర్కార్ దీని మీద ఆలోచన చేస్తే బాగుండు. సార్లు జర సోచో కదా.